న్యూ ఇయర్ వేళ రైతులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే నగదును పెంచుతున్నట్టుగా తేల్చింది. 6,000 నుంచి 10,000కు పెంచుతున్నట్టుగా ప్రకటించింది. పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింతగా మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ పథకం రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చింది అన్న కేంద్రం కేటాయింపులను 69,515 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. ఇక దీంతో రైతుల పంటలకు మరింత రక్షణ లభించడంతో పాటు నష్టాల పట్ల ఆందోళన తగ్గబోతోంది. అలాగే 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను 1,350 రూపాయల చొప్పున రైతులకు అందజేసేందుకు 3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా పొడిగిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2025లో తొలి కేబినెట్ భేటీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు అంకితం చేశారన్న అశ్విని వైష్ణవ్ రైతుల సంక్షేమం గురించి ఈ భేటీలో చర్చ జరిగింది అన్నారు. 2 పంటల బీమా పథకాలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్లను కేంద్రం 2025-26 వరకు పొడిగిస్తున్నట్టుగా తెలిపారు. ఇక వీటిని 15వ ఆర్థిక సంఘం కాలానికి అనుగుణంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పథకాలకు 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 66,550 కోట్లు కేటాయించగా దాన్ని 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను 69,515.71 కోట్లకు పెంచారు. ఈ పంటల బీమా పథకాల అమలులో సాంకేతికతను వినియోగించుకునేందుకు 824.77 కోట్ల కార్పస్తో ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్నారు. ఈ టెక్నాలజీ వినియోగంతో పంట నష్టం అంచనాలను త్వరగా తెలుసుకోవడంతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ వివాదాలను తగ్గించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు కేబినెట్ నిర్ణయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం తమది అని తెలిపారు. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతు గర్వకారణమని, 2025 మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశామని స్పష్టం చేశారు. వారి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.